జై బోలో గణేష్ మహారాజ్కి. అలాగే మేము అందరం సరదాగా ఆడవాళ్ళం అందరూ అలా దీపాలు తీసుకొని వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మధ్య మధ్యలో ఫోటోలు వీడియోలు. నిజంగానే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న ఆడవాళ్ళు ఉంటేనే టైం తెలీదు. అలాంటిది ఇంతమంది ఆడవాళ్ళలో మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా టైం ఎక్కడ తెలుస్తుంది. ఇంకాసేపు నడుచుకుంటూ వెళ్తే బాగుండు అనిపించింది. కాకపోతే ఇంటికాడ మా వాళ్ళు సినిమాలకి వెళ్ళి వస్తారు, తాళాలు మా దగ్గర ఉన్నాయని ఇంకా మేము వెళ్ళిపోయామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. సాయిబాబా గుడి కనబడింది కదండి, మా ఊర్లో చాలా 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 స్పెషల్ ఆ గుడి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూడడానికి. గురు పౌర్ణమి రోజు అయితే అస్సలు ఖాళీ కూడా ఉండదండి. అలా మాతో పాటు సమానంగా కొల్లు రవీంద్ర గారు కూడా నడుచుకుంటానే వచ్చారండి. వెనకాల వ్యాన్లు టాటర్లు చాలా ఉన్నాయి, ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఏది ఎక్కలేదు. పాపం ఆయన కూడా మాతో పాటు నడుచుకుంటూనే వచ్చారు. ప్రతి గుడి దగ్గర ఆగుతూ కొబ్బరికాయలు కొడతా హారతలు తీసుకుంటా ప్రతి గుడి దగ్గర దీపాలు చూపిస్తూ తీసుకెళ్ళిన మట్టిని చూపిస్తూ చాలా ముందుకు సాగామండి. చాలా బాగా జరిగింది. అలాగే నా దగ్గర 2 దీపాలు ఉన్నాయి. మీరు గమనించినట్టయితే ఆయన అడిగారు కూడా, సారు ఏంటమ్మా నీ దగ్గర 2 ఉన్నాయని. నేనైతే ఒక ఆవిడ నా దగ్గర పెట్టేసి మధ్యలోంచి వెళ్ళిపోయిందంటే ప్లేట్ ఇవ్వలేదా, ప్లేట్ ఇస్తే ఇంకా ఎవరికైనా ఇచ్చేదానిగా 2 నువ్వే మోస్తున్నావు అంటే ప్లేట్ ఇవ్వలేదండి, దీపం ఒకటి నా దాంట్లో పెట్టేసి వెళ్ళిపోయిందంటే ఆయన నవ్వుతున్నాడు. ఎక్కడైనా వెళ్ళిపోయేటప్పుడు దీపాలు ఏదన్నా గుళ్ళో పెట్టేసి ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోతున్నాము. ప్లేట్లు తీసుకొచ్చి ఇమ్మని అసలు ఎక్కడ చెప్పలేదు. మా ప్లేట్లు కూడా మేము తీసుకొచ్చేసుకున్నాం ఇంటికి. చాలా బాగా జరిగిందండి. అలాగే మా చేతులతో మేము మట్టి కనెక్ట్ చేసి ఇవ్వడం, మా చేతులతో మనకి ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం అనేది మా ఊర్లో ఇదే మొట్టమొదటిసారి నాకు తెలిసినంత మట్టుకి. ఇలా మట్టి తీసుకెళ్ళడానికే ఇంత గొప్పగా చేశారు కార్యక్రమం అంటే రేపు నిజంగా వినాయకుడు కట్టాక ఇంకెంత గొప్పగా చేస్తారని చూడడానికి మాకు 2 కళ్ళు సరిపోతాయో లేదో, అసలు మాకు అవకాశం ఉంటుందో లేదో, ఎక్కడెక్కడి నుంచి వస్తారు కూడా. చూశారు కదండి ఈ వ్యాన్లో కార్లో అసలు ఏంటో కూడా నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా అలంకరించారండి. ప్రతి భోగిలో కూడా దేవుడు పంతులు గారు ఉన్నారు. అంత బాగుంది. వెనకాల ఇదైతే అసలు నాకు చిన్న సైజు తిరుపతిని చూసినట్టుంది. అసలు ఎంత బాగుంది. ఆ నామాలు ఆయన చాలా